ర్యాంక్ 3 ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఫీల్స్ గ్రేట్. సో నాకు నా ప్రిపరేషన్లో ఏమైనా స్టాండ్ అవుట్ అయ్యాయి అంటే ఐ వుడ్ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ 3 things that might have probably helped me in clearing the exam in first attempt. So first వచ్చేసి ఎగ్జిక్యూషన్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఐ వుడ్ సే అండి. సో యూజువలీ చాలామంది ప్లాన్ చేస్తారు అండ్ దే ప్రిపేర్ వెరీ వెల్ ఫర్ ది ఎగ్జామినేషన్. కాకపోతే ఎగ్జామ్ హాల్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ది ఎగ్జిక్యూషన్ పార్ట్ సమ్వేర్ గోస్ మిస్సింగ్. అది చాలా రీజన్స్ వల్ల అవ్వచ్చు, బట్ ప్రెడామినెంట్ రీజన్స్ ఆర్ మెంటల్ ఆస్పెక్ట్స్. అంటే నర్వస్ ఫీల్ అవ్వడము, లేదంటే ఈజీగా గివప్ ఇచ్చేయడము, అలాంటివి. సో నేను 2 instances I want to share from both my prelims and mains where I kind of exhibited that mental toughness and that might have helped me. CSAT చెప్పినట్టు CSAT అన్నది పేపర్ 2 ప్రిలిమ్స్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. It is becoming a tough paper year by year. Coming from humanities background, it was a bit of challenge for me also. సో నేను ఆ పేపర్ చేస్తున్నప్పుడు 1.5 hours I just did it స్లోగా చేస్తూ వెళ్ళిపోయాను. అండ్ వెన్ ఐ కౌంటెడ్ at the end of 1.5 hour, all I did was some 31 questions. సో ఐ హ్యాడ్ 20 more questions to do. అంటే నేను మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి నేను ఒక 50 questions చేస్తే సేఫ్ సైడ్లో ఉంటానని నాకు అర్థమైంది. సో నేను ఆ 20 questions హాఫ్ అన్ అవర్లో చేయాలి. సో I just looked at the mathematics questions. I saw that I will not be able to make answer even 5 to 6 questions if I do only mathematics questions in half an hour. So I took a very small, this may appear as a small decision, but it was, I feel, where I displayed some sort of maturity. నేనేమనుకున్నానంటే నేను ఓన్లీ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తా. ఈ 30 minutesలో ఐ విల్ అటెంప్ట్ ఓన్లీ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో. సో నేను అలా రిస్కీ డెసిషన్ అయినా కూడా మ్యాథమెటిక్స్ని తీసేసి మొత్తం ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ పేపర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అటెంప్ట్ చేశాను. దానివల్ల ఏమైందంటే అట్లీస్ట్ ఐ స్టూడ్ ఎ ఛాన్స్. మ్యాథ్స్ అటెంప్ట్ చేస్తుంటే నేను 5 to 6 questions అటెంప్ట్ చేసి వదిలేస్తానేమో, బట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అయినందుకు ఐ వాజ్ ఏబుల్ టు అటెంప్ట్ అరౌండ్ 15 questions and that helped me clearing CSAT and thereby my prelims. So this is one instance I wanted to highlight. సెకండ్ వచ్చేసి నా మెయిన్స్లో ఆంథ్రోపాలజీ పేపర్ ఉన్నప్పుడు, ఆంథ్రోపాలజీలో 2 papers ఉంటాయి ఆప్షనల్లో. సో ఫస్ట్ పేపర్ రాసినప్పుడు ఇట్ వాజ్ నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్. అంటే కొంచెం ఎక్కడో అండర్ పర్ఫామ్ చేసిన అన్నట్టు అనిపించింది. సో సెకండ్ పేపర్కి ఐ వెంట్ ఇన్ విత్ ఎ సింగిల్ మైండ్ సెట్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ 150 ఇన్ దిస్ పేపర్. ఇట్స్ అనదర్ థింగ్ దట్ ఐ డెంట్ గెట్ 150, బట్ ఆ మైండ్ సెట్ తోటి వెళ్ళినందుకు సో ఐ గాట్ లెస్ ఇన్ ఆంథ్రోపాలజీ, బట్ ఐ వెంట్ ఇన్ దట్ మైండ్ సెట్. సో అది కూడా ఎక్కడో హెల్ప్ చేసింది అన్నట్టు అనిపిస్తుంది. సో దీస్ 2 instances ద్వారా నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే ఎగ్జిక్యూషన్ అండ్ మెంటల్ టఫ్నెస్ అన్నది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్ 50% అయితే ఎగ్జిక్యూషన్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ దాట్ ఐ బిలీవ్ సమ్వేర్ ఐ డిడ్ టు అ గుడ్ ఎక్స్టెంట్. సో ఇదొకటి అండి. సెకండ్ వచ్చేసి ఓనింగ్ ద ప్రిపరేషన్ ప్రాసెస్. అంటే టాపర్ టాక్స్ చాలా విన్నాను నేను కూడా, అండ్ ఐ హ్యావ్ బెనిఫిటెడ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రమ్ టాపర్ నోట్స్ అండ్ ఐఎమ్ హ్యూజ్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. కాకపోతే నేను నా స్ట్రెంగ్స్, నా వీక్నెసెస్ అనలైజ్ చేసుకొని నేను నా ప్రిపరేషన్ స్ట్రాటజీని మౌల్డ్ చేసుకున్నాను. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ప్రిలిమ్స్ అన్నది ఇట్ వాజ్ అ నైట్ మేర్ ఫర్ మీ. ఎందుకంటే ప్రిలిమ్స్లో చాలా అన్కన్వెన్షనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అదంతా. సో ఐ వాజ్ సమ్వేర్ వెరీ స్కెప్టికల్ అబౌట్ ప్రిలిమ్స్. అయితే ఆ ప్రిలిమ్స్ కోసం నేను క్వశ్చన్స్ చూస్తే నాకు అర్థమైంది మేబీ ఒక వైడర్ రీడింగ్ ఉంటే బెటర్ ఉంటుందేమో, ఒక డైవర్స్ నాలెడ్జ్ పూల్ ఉంటే నేను క్వశ్చన్స్ని కొంచెం ఎలిమినేషన్ స్ట్రాటజీస్తో చేయగలుగుతానేమో అనిపించింది. సో టాపర్స్, మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ యూజువలీ టెల్ దాట్ యూ స్టిక్ టు లిమిటెడ్ రిసోర్సెస్ ఇన్ ప్రిలిమ్స్. చాలా తక్కువ బుక్స్ చదవండి, ఒక బుక్ని ఒక 4-5 times చదవండి అని చెప్తారు. కాకపోతే నాకేమనిపించింది, నేను ఒక 2-3 booksని 4-5 times చదువుతాను అన్నట్టు అనిపించింది. సో నేను ప్రతి సబ్జెక్ట్కి ఒక 2-3 books తీసుకొని దాన్ని పదే రివైజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఎ హెక్టిక్ టాస్క్. కాకపోతే నేను అనుకున్నా నాకు వైడర్ రిసోర్సెస్ కావాలి, ప్లస్ దాన్ని బాగా రివైజ్ కూడా చేయాలి. సో ఇలా ప్రిపరేషన్ని ఓన్ అప్ చేసుకోవడం అంటే మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, ఎగ్జామ్ డిమాండ్స్ ఏంటి, దాన్ని బట్టి చేసుకోవడం వల్ల అగైన్ ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ ప్రిలిమ్స్ విత్ అ వెరీ గుడ్ మార్జిన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, if I have to say quote another instance, మెయిన్స్లో కూడా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అన్నది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అయితే నాకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అన్నది ముందు నుండి కొంచెం స్ట్రెంగ్త్ ఉండే. సో నేనేమనుకున్నానంటే రివిజన్ ఎక్కువ చేస్తాను నేను. మెమరీ వైజ్గా లిటిల్ ఇష్యూస్ ఉన్నాయి. సో రివిజన్ ఎక్కువ చేస్తా, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ తక్కువైనా పర్లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ అది స్ట్రెంగ్త్ ఉంది అని. సో ఇలా ప్రిపరేషన్ని కస్టమైజ్ చేసుకోవడం వల్ల కూడా ఇట్ హెల్ప్డ్ మీ టు క్లియర్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ప్రాబబ్లీ.
యా దీస్ టూ ఆర్ ద థింగ్స్ మోస్ట్లీ ఐ వాంటెడ్ టు హైలైట్. అంటే ఈ ఎగ్జామ్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఏం వర్కౌట్ అయింది ఏం వర్కౌట్ అవ్వలేదో కూడా మనం చెప్పలేము, అంత అన్సర్టన్ ఎగ్జామ్. కానీ నాకు అనిపించిన 2 విషయాలు అయితే ఇవి, వేర్ ఐ కైండ్ ఆఫ్ did very well అని. So yeah, and I just want to say thank you to everybody for listening to me, and thank you for the organizers for organizing this event. Thank you.